వెల్కమ్ బ్యాక్. సస్పెన్స్ వీడిపోయింది. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేలిపోయింది. రాజధాని పరిధిలోకి వచ్చే మంగళగిరి నుంచే లోకేష్ బరిలోకి దిగుతారని పార్టీ ప్రకటించేసింది. నిజానికి మంగళగిరి సీటు కోసం టీడీపీలో చాలా పోటీ నెలకొంది. దాదాపు 5-6 అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. వాళ్ళందరికీ చెక్ పెట్టి ఇప్పుడు లోకేష్ పేరును ప్రకటించారు. పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగానే లోకేష్కి మంగళగిరి సీటు కేటాయించింది. ఎప్పుడో 6 నెలల క్రితమే ఈ వార్త బయటకు వచ్చింది. ఎన్నికల సందడి ఇంకా మొదలు కాకముందే లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారంటూ ఫీలర్స్ వదిలారు. అయితే ఆ సంగతి అంతా మర్చిపోయారు. ఆ తర్వాత లోకేష్ పోటీకి సంబంధించి చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇక్కడి నుంచి పోటీ చేస్తారంటూ చాలా ప్రచారమే జరిగింది. ఒక దశలో ఐటీ మంత్రికి భీమిలి సీటు ఖరారైపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు ఆయన్ని మంగళగిరికి పంపించేశారు. మంగళగిరి బరిలో లోకేష్. ఆ సీటే ఎందుకు ఎంచుకున్నారు? భీమిలి ఎందుకు వదులుకున్నారు? ఐటీ మంత్రి హైటెక్ వ్యూహం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం మీద గత 6 నెలల నుంచి రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయింది. లోకేష్ పోటీ కోసం అనేక నియోజకవర్గాలను పరిశీలించారు. ఒక దశలో చంద్రబాబు కుప్పంను లోకేష్కి వదిలేసి తాను వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లోనే దాన్ని టీడీపీలో కీలక నేతలు కొట్టిపారేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లోకేష్ పోటీ చేస్తారంటూ భారీగానే ప్రచారం జరిగింది. 2014లో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి ఆ జిల్లా నుంచి లోకేష్ బరిలోకి దిగుతారంటూ వార్తలు షికారులు చేశాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సీట్ల ఖరారు సమయానికి స్పష్టత వచ్చేసింది. ఆయన పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయరని తేటతెల్లమైపోయింది. ఆ తర్వాత లోకేష్ విశాఖ జిల్లాలోని భీమిలి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. భీమిలి నుంచి మంత్రి గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భీమిలి సేఫ్ సీటుగా భావించడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని, మంత్రి గంటా అండ ఉంటుంది కాబట్టి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోతుందని అంతా భావించారు. 2 రోజుల క్రితం జరిగిన విశాఖ జిల్లా సీట్ల కసరత్తులో భీమిలికి నారా లోకేష్ పేరు పరిశీలించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో భీమిలి టికెట్ లోకేష్ కి కన్ఫర్మ్ అయిందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. భీమిలి సీటు అశోక్ గజపతిరాజు కుమార్తెకు కేటాయిస్తారంటూ ప్రచారం తెర మీదకొచ్చింది. లోకేష్ రాజధాని పరిధిలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ ప్రకటించింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఆయన కేవలం 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అయింది. ఈ నేపథ్యంలోనే అనేక సమీకరణాలు బేరీజు వేసుకుని లోకేష్ ని మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నారు. లోకేష్ గారిని ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులుగా దేశ విదేశాల్లో మన ఐటీ కంపెనీలని ఆహ్వానించి మంగళగిరి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఐటీ సెజ్ అలొకేట్ చేసి పలు కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించారు. ఆల్రెడీ ఇక్కడ యువతకి కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశారు. ఇలాంటి సందర్భంలో నారా లోకేష్ లాంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే అనుభవం ప్లస్ ఆయనకున్న అవగాహన. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు కాబట్టి పార్టీకి సీఎం చంద్రబాబుకు ఆయన్ని గెలిపించుకోవడం అత్యంత ప్రతిష్టాత్మక విషయం. ఈ నేపథ్యంలోనే అనేక నియోజకవర్గాలను పరిశీలించి అత్యంత అనుకూలం అని భావించిన తర్వాతే మంగళగిరిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన ప్రాంతంగా మారిపోయింది.
గడిచిన 5 ఏళ్లలో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సాదాసీదా పల్లె ప్రాంతాన్ని తలపించిన ఆ ఏరియా ఇప్పుడు మెట్రో లుక్స్ సంతరించుకుంటోంది. కీలకమైన సంస్థలన్నీ మంగళగిరి నియోజకవర్గ పరిసరాల్లోనే ఏర్పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన 5 ఏళ్లలో అక్కడ ఊహించని రీతిలో అభివృద్ధి పరుగులు పెట్టింది. రాజధాని రాకతో రియల్ భూమ్ అమాంతంగా పెరిగిపోయింది. చిన్న సన్నకారు రైతులు సైతం కోటీశ్వరులుగా మారిపోయారు. ఇక్కడి ప్రజల లైఫ్ స్టైల్లో కూడా భారీగా మార్పు కనిపిస్తోంది. రాజధాని కోసం సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు పంట మగతాగా ప్రభుత్వమే ఏటేటా మంచి మొత్తంలో నగదును చెల్లిస్తోంది. రైతులకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లు అప్పగించే కార్యక్రమం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ అంశాలన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో సంతృప్త స్థాయిని బాగా పెంచాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని రాకతోనే తమ జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. దీనికంతటికీ కారణం సీఎం చంద్రబాబేనని వారు బలంగా నమ్ముతున్నారు. అదే తమకు కలిసొచ్చే అంశమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఈ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి లోకేష్ ను గెలిపిస్తుందని నేతలు బలంగా నమ్ముతున్నారు. అధికారపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకోవాలంటే మంగళగిరి లాంటి నియోజకవర్గం సరిగ్గా సరిపోతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కేవలం 12 ఓట్లే కాబట్టి ఈసారి టీడీపీకి ఆ సానుభూతి కూడా కొంతమేరకు కలిసొచ్చే అవకాశం ఉంది. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. గడిచిన 30 ఏళ్లలో ఒక్కసారి కూడా అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గెలవలేదు. కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని 2014లో వైసీపీ గెలుచుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. రాజన్న క్యాంటీన్స్ పేరుతో ఆయన 5 రూపాయల భోజనం చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. ఇంకా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు కూడా చేపట్టారు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గట్టి పోటీనిచ్చింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే లోకేష్ కి గట్టి పోటీ తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.